వీడియోలో నేను మీకు ఆల్ ఆన్ 4లో కాస్ట్ ఎఫెక్టివ్ విధానం గురించి చెప్తున్నానండి. ఇది మీరు చూస్తున్నారు ఆల్ ఆన్ 4 4 ఇంప్లాంట్స్‌లో చక్కగా హీలింగ్ అబాట్‌మెంట్ తీసిన తర్వాత చూసారా ఎంత నీట్‌గా ఉన్నాయో. అక్కడ లోపల ఎముకలోకి ఉన్న ఇంప్లాంట్స్ కనిపిస్తున్నాయి. సో, ఇది ఆ ఇంప్లాంట్‌ల మీద కూర్చునే బార్ అండి. ఈ బార్‌ను స్క్రూ రిటైన్డ్ బార్ అంటాం. అంటే స్క్రూస్‌తో పట్టేసుకుంటదనమాట. సిమెంట్ ప్రభావం ఉండదు. ఈ బార్ మల్టీ యూనిట్ లేకుండా తయారు చేసిన బార్ అండి. ఇదే ఈ వీడియో ప్రత్యేకత. మల్టీ యూనిట్ అబాట్‌మెంట్ లేకుండా చేసే బార్ అండి. ఈ విధానాన్ని మా గురువుగారైన డాక్టర్ మురళీకృష్ణ గారు నాకు నేర్పించారు. యాక్చువల్లీ ఎవరైతే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్ కోరుకుంటారో ఆల్ ఆన్ 4లో వాళ్ళకిది పనికొస్తుంది. సో, దీనిలో ఏందంటే మనం మల్టీ యూనిట్లు వాడమండి. ఎప్పుడైతే మల్టీ యూనిట్లు వాడమో దాదాపుగా 30,000 మిగులుతుందండి. ఏది ఫుల్ మౌత్ మీద. సో, 30,000 తగ్గుతుంది మీకు. సో, ఈ విధానంలో మనం ఏం చేస్తామంటే అండి నార్మల్ అబాట్‌మెంట్స్‌ని కన్వర్ట్ చేస్తామండి. నాన్ ఎంగేజింగ్ అబాట్‌మెంట్స్ లాగా. వాటి మీద బార్‌ని ప్రత్యేకించి డిజైన్ చేస్తాం ఎక్సోకాడ్ మీద. సో, ఇదేందంటే నార్మల్ మల్టీ యూనిట్ లానే ఫిట్టింగ్ వస్తదండి నీట్‌గా. స్క్రూ రిటైన్డ్ ఆ స్క్రూస్‌తో పట్టేసుకుంటుంది. అది చూసారా రెండో స్క్రూ కూడా బిగిస్తున్నాను. సో, ఈ స్క్రూస్ తోటి పట్టేసుకున్న తర్వాత ఇట్లా 4 స్క్రూలు బిగించిన తర్వాత అసలు కదలదండి. ఈ బారు మీరు చూస్తున్న ఈ బారు మీద పళ్ళ సెట్ వస్తుందండి. దీన్నే హైబ్రిడ్ డెంచర్ అంటాం. సో, మనకు కావాల్సినప్పుడు అది తీసేసుకోవచ్చు. ఆ స్క్రూలు 4 తీస్తే మొత్తం సెట్ వచ్చేస్తుందండి.